స్టాండ్ ఎలా ఉండబోతుందన్న? ఎందుకంటే ఇప్పటికీ కూడా హిందూ సంఘాల మీద ఎక్కువ శాతం బ్లేమ్ చేసే పరిస్థితి. అందులో ప్రధానంగా మీలాంటి వ్యక్తులు బయట మాట్లాడుతున్న మీలాంటి వ్యక్తుల మీద కూడా ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పటికి కూడా ఇన్ని ఆధారాలు వచ్చాక కూడా. వాళ్ళు ముందు రోజు నుంచి ఏదైతే ప్రయోజనాలు ఆశించి మాట్లాడడం మొదలుపెట్టారో ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ దానికి విరుద్ధంగా జరుగుతుంది. అంటే మమ్మల్ని టార్గెట్ చేయాలనుకున్నారు, మమ్మల్ని బలి చేయాలనుకున్నారు, కానీ వాస్తవాలు ఒక్కోటి రివీల్ అవుతున్నాయి. వీళ్ళు ఎంత నీచులా అనేది ఒక సామాన్య ప్రజానీకంతో పాటు ఒక ప్రభుత్వ వర్గాలకు కూడా, పోలీస్ వర్గాలకు కూడా అర్థమవుతుంది. అదే ఏంటి మనం ఇన్ని ఆధారాలు చూపిస్తున్నాం, ఇంత లాజికల్గా అన్నీ చెప్తున్నాం కూడా, అయినా సరే మేము రెచ్చగొడతాం అని అంటున్నారంటే ఇది ఎంత డేంజరస్గా ఉంది వీళ్ళ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి అర్థం కదా, ప్రభుత్వ పెద్దలకు అర్థం కదా. డే 1 ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక క్లారిటీ ఉంటుంది. ఏంటిది ఇంత గొడవ అవుతుంది కదా, అసలు ఏంటి ఇష్యూ ఏంటి అని చెప్పి అడుగుతారు కదా. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, సార్ ప్యూర్గా ఇది యాక్సిడెంట్ సార్, కాకపోతే ఆధారాలన్నీ సమీకరించడానికి కొంచెం టైం కావాలని అడుగుతారు. సరే ప్రాపర్గా టైం తీసుకుని అన్నీ కూడా సబ్మిట్ చేయండి, అంటే అన్ని ఆధార సహితంగా మాట్లాడండి మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ, ఎందుకంటే దీన్ని పొలిటికల్గా యూజ్ చేసే శక్తులు ఉన్నాయి కాబట్టి అని ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అన్ని ఆధారాలని సమీకరించుకునే పనిలో ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈసారి ఇది మటర్లాగా ఉంది అంటే మటర్లాగా కాదు, క్లోజ్ చేసేయండి, దీన్ని మాఫీ చేసేయండి, వాళ్ళకేంటి అవసరం, ఇది ప్రభుత్వం మీద పడకుండా ఖచ్చితంగా మీరు హంతకులను పట్టుకోండి అని చెప్తారు. వాడికి శిక్ష పడేలా చేయండి అని చెప్తారు. అసలు కామన్ సెన్స్ ఉండాలి కదా. కాబట్టి వీళ్ళు ఏదైతే ఆశించిన జనాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారో అవన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. క్రమక్రమంగా వీళ్ళ నిజస్వరూపం, వీళ్ళ క్రూయాలిటీ ఇది. అంటే ఇప్పుడు కలహాలు పెట్టి ఒకళ్ళనొకళ్ళు చంపుకునే పరిస్థితిని కల్పించాలి కదా అని కదా వీళ్ళ ప్రయత్నం. సో అంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది అనుకోవచ్చా ఈ రకంగా, దీన్ని బేస్ చేసుకుని, ఈ ఇన్సిడెంట్ బేస్? నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పాస్టర్ల చీప్ మెంటాలిటీ, వీళ్ళు మాట్లాడిన మాటలు బాగా సర్క్యులేట్, బాగా ట్రోల్స్ అవుతుంది. మీరు చూస్తున్నారా? వాళ్ళు దశంభాగాల కోసం బ్లాక్మెయిల్ చేయటం, రకరకాలుగా నోటుకొచ్చిందల్లా వాగటం, పిచ్చి పిచ్చిగా ఈ టెస్ట్ మనీస్ అని చెప్పడం, ఇవన్నీ ట్రోలింగ్స్ బాగా జరుగుతున్నాయి. అంటే క్రైస్తవ మతం అనేది ఒక చీప్ ప్రొడక్షన్, అది ఒక మెటీరియల్ అయిపోయింది. దీని నుంచి జనాలను డైవర్ట్ చేయాలి అంటే వాళ్ళని సింపథైజ్ చేసుకోవాలి, విక్టిమ్ కార్డు ప్లే చేయాలి. అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం కోసం ఎలాంటిది ఏదన్నా వస్తుందా అని చెప్పి ఇప్పుడు రాబోతులు పైన తిరుగుతూ ఉంటాయి, ఎక్కడ శవం దొరికిద్దా అని. వీళ్ళు కూడా ఏదైనా శవం దొరికిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు మణిపూర్లో కూడా 2 వర్గాల మధ్య జరిగినటువంటి గొడవని 2 మతాల మధ్య జరిగినటువంటి గొడవగా చిత్రీకరించి ఇక్కడ గొడవలు చేశారు. ఇందులో ఈ అజయ్ అనేవాడు 3 కోట్లు సంపాదించాడు. ఓన్లీ మణిపూర్ అల్లర్ల మీద 3 కోట్లు సంపాదించాడు అతను. ఈ విషయం చెప్పింది ఎవరు? నేను కాదు, రాధా మనోహర్, లలిత్ కుమార్, హిందూ సంస్థలకు సంబంధించి ఒక పాస్టర్ విజయ్ కుమార్ చెప్పాడు. ఆయన కూడా నోటుకు వచ్చింది, నోటుతో మాట్లాడలా. అజయ్ కుమార్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చాడు. అంత ఇన్కమ్ ఉంటుంది అంటే బేసిక్ ఎల్లల్ని బేస్ చేసుకుని అంత ఇన్కమ్ చేసే పరిస్థితి ఉంటుంది అన్నంటే నిజంగా. ఎమోషన్స్ ట్రిగ్గర్ అయి ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ క్రైస్తవులను చంపేస్తున్నారు మనం వెళ్ళి ఆదుకోవాలి అన్నప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. నేను వెళ్ళి అక్కడ వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పాడు వీడు. ఎందుకు అతను బ్యాంక్ స్టేట్మెంట్ తీసాడు. మరి బ్యాంక్ స్టేట్మెంట్ తీసి ఇవన్నీ అజయ్ కుమార్ ఇంత 3 కోట్లు ఫ్రాడ్ చేశాడు అని ఈ విజయ్ కుమార్ చెప్పాడు కదా. ఫ్రాడ్ చేసింది అజయ్ కుమార్, చెప్పింది విజయ్ కుమార్. లేదు ఇది తప్పుడు సమాచారం, అసలు బ్యాంక్ స్టేట్మెంట్ నాది కాదని చెప్పి వాడు చెప్పాలా? చెప్పలా. ముందే అతను మాట్లాడిన వీడియోలు, తర్వాత మాట్లాడిన వీడియోలు అన్నీ పక్కన పెడితే నాకు తినడానికి కూడా గతి లేదని చెప్పాడు ఫస్ట్. ఇప్పుడు నేను కోట్ల రూపాయలకి యజమాని అని చెప్తున్నాడు. ఎలా వచ్చి నీ కోట్ల రూపాయలు? విజయ్ కుమార్ చెప్పిన దాంట్లో నేను అబద్ధం అంటే నువ్వు ఎందుకు మాట్లాడலாம்? కాబట్టి మణిపూర్ శవాల మీదే 3 కోట్లు వస్తే ఇక్కడ ఆంధ్రాలో శవం దొరికింది, దీని మీద కనీసం 6 కోట్లు రావని వచ్చాడు. వీళ్ళందరూ కూడా ప్లాన్ వేసుకున్నారు, మనం అయితే ఓ 10 కోట్లు ఫండ్ రైజ్ చేసి తలా 1 కోటి రూపాయలు తీసుకుందాం, లేదంటే మనకి ఎవరైతే మనకి ఫ్యూచర్లో థ్రెట్ అంటే వీళ్ళ మతానికి ఇబ్బందికరంగా మనం ఎక్స్పోజ్ చేస్తున్నామో వీళ్ళని కేసుల్లో ఇరికిద్దాం. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఒక మర్డర్ కేసులో ఇరికిచ్చేస్తే అని చెప్పి వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు మొత్తం, ఒక 5-6 కూర్చొని. ఇది ఒక ప్లాన్ ప్రకారమే మీ మీద ఈ ఆరోపణలు అంటారు. అంతే. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఓ పాటలో ఒక లైన్ ఉంటుంది, పెను తుఫాను తలంచి చూస్తే తొలి నిప్పు కణం అతడే అని చెప్పి. ఫస్ట్ పాస్టర్ల టార్గెట్ ముందు నేనే ఉంటాను. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళని కళల్లో కూడా నేనే వస్తాను చాలాసార్లు. మన శివశక్తి వల్ల జరిగినంత నష్టం ఇంకా దేనివల్ల ఈ మధ్యకాలంలో వాళ్ళకి జరగల.
కనుక వాళ్ళ ఫస్ట్ టార్గెట్ నేనే కాబట్టి ఆ విధంగా నన్ను టార్గెట్ చేశారు.